హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిటీలాన్ స్పైస్ అండ్ టైమ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను కూడా బాగానే ఉన్నాను, ఏదో అలా అలా. మన ఛానల్లో కొన్ని రోజుల నుండి వీడియోలు రావట్లేదు కదా ఫ్రెండ్స్. అది ఏం లేదు, నాకైతే హెల్త్ బాగాలేదనమాట. హెల్త్ అంటే ఏమి కాదు ఫ్రెండ్స్, నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువయ్యి బాగా, నాకు ఆల్రెడీ పాప పుట్టినప్పుడు ఆపరేషన్ సిజేరియన్ జరిగింది. అప్పుడు నుండి లైట్గా ఉండేదన్నమాట. ఇప్పుడు బాగా ఎక్కువైపోయి ఇంకా నైట్ అన్నం తిన్నా కూడా డైజెషన్ అవ్వట్లేదు, అది వామిటింగ్ చేసుకున్న దాకా. ఇంకా నాకు అలా అలా చూడని మనిషిని కూడా ఏదో నాలో అలా తేడా ఉన్నట్లుగా పర్లేదు. 2-3 డేస్ నుండి రికవరీ అయ్యానమాట. బాగా గ్యాస్ ట్రబుల్ ఉంటే బాగా అనిపిస్తుంది, ఇంకా తల ప్రాణం తోక్కొస్తుంది ఫ్రెండ్స్. ఏమైనా చిట్కాలు ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే ప్రతిదీ ఉదయాన్నే వేడి వాటర్ అని, గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్ వేసుకున్నా సరే, ఇంకా అన్నీ ఎవరు ఏది చెప్తే అది చేస్తున్నాను అనమాట. అయినా కూడా నాకు అవ్వట్లేదు. మరి ఇక్కడ వాతావరణంలో తేడా వచ్చిందో, ఫుడ్లో తేడా వచ్చిందో, వాటర్లో తేడా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఉదయం నుండి ఈవినింగ్ వరకు బాగానే ఉంటుందన్నమాట. ఇంకా 4 o'clock నుండి ఏది తిన్నా సరే ఈవినింగ్, ఇంకా నైట్ అయితే నిద్ర పట్టడం లేదు. తిన్నది వామిటింగ్ అయ్యేదాకా కూడా నాకు ఇక్కడ లంగ్స్ అనేవి ఫ్రీగా ఉండట్లేదు అనమాట. పడుకుంటే ఊపిరి కూడా ఆడట్లేదు, అలా ఉంది నా పరిస్థితి. అందుకే వీడియోస్ కూడా చేయట్లేదు ఫ్రెండ్స్. అసలు చేయడానికి ఇంట్రెస్ట్ ఉండట్లేదు అనమాట. మనం తిన్న ఫుడ్ బయటికి ఇంకా మన ఒంటికి పట్టకపోతే నిద్ర లేక అబ్బా చాలా డల్ అయిపోతాము. పైగా ఇంట్లో పాపను ఒక్కదాన్ని చూసుకొని, మళ్ళీ మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తారు కదా, ఇంకా తనకి 3 times వండి పెట్టి అలా చేసేసరికి మళ్ళీ మా పాప చాలా సతాయించింది తిండి దగ్గర, చెప్పాను కదా. ఇంకా పాపకు పెట్టుకుని చాలా ఇంకా సిక్ అయిపోయానమాట. అలా 2-3 days నుండి పర్లేదు. నాకేంటంటే మరి కుక్కర్లో నేను ఎక్కువ వండుకుని తింటానమాట రైస్ అనేది, దానివల్ల అని చెప్పారు చాలామంది. ఇంకా దాని వరకు ఆపేసానమాట. గంజి వంపుకుని అనేది అన్నం తింటున్నాను, పర్లేదు. అయినా సరే నాకు హెల్త్ అనేది బాగోట్లేదు అనమాట. అందుకే లీవ్ కూడా అనుకున్నాము, 6th వెళ్దామని, ఇంటికి వెళ్ళి ఇంకా చూపించుకుందామని. ఇక్కడైతే చూపించుకున్నాను, ఈ గ్యాస్కి లోపల ఎండోస్కోపీ తీయించుకున్నాను, అండ్ అల్ట్రాసౌండ్స్ 2 సార్లు తీశారు. మళ్ళీ ఏదో జ్యూస్ తాగిస్తూ గొంతులో, చెస్ట్లో అలా ఫోటో క్లిప్స్ తీశారు. అయినా సరే ఏమీ లేదంటున్నారు ఫ్రెండ్స్. మరి నాకు ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావట్లేదు. చెప్తేనేమో ఏం ప్రాబ్లం లేదు, ట్యాబ్లెట్స్ వాడుకో, మళ్ళీ ట్యాబ్లెట్స్ అయిపోయిన తర్వాత మరి రండి అని అంటున్నారు. మరి నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఏదేమైనా ఒక మనిషికి ఒకటి వచ్చిందంటే దాన్ని మన మనిషిలో ఏదైనా సరే ఒకటి వచ్చిందంటే హెల్త్ పరంగా ఇంకా అది అవాయిడ్ చేయడానికి అవ్వదు. హెల్త్ అయితే జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. గ్యాస్ ప్రాబ్లం అంటే ఇంకా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి కూడా చాలా భయం వేసిపోతుంది, ఏ టైంలో ఎలా ఉంటుందా అని. ఇంకా ఇంటి దగ్గర వాళ్ళు కూడా చాలా భయపడుతున్నారు, ఇంకా రోజు ఎలా ఉంటుంది ఏంటని ఫోన్ చేస్తున్నారు అనమాట. నాకు ఇంకా అర్థం చేసుకునే వాళ్ళు అందరూ మా ఫ్యామిలీలో, అత్తయ్య అయినా, అమ్మోళ్ళైనా, అటువైపు ఇటువైపు అయినా, మా హస్బెండ్ అయినా దగ్గరుండి చూసుకోవడమైనా అలా ఉంది కాబట్టి, కొందరి ఇళ్ళలో హెల్త్ పరంగా బాగోపోతే ఏంటి నీకు ఆ నొప్పి ఈ నొప్పి పద్దాక అది ఇది అని అంటా ఇసుక్కుంటారు. నాకు అలా కాదు ఫ్రెండ్స్. అందరూ మంచిగా ఉండటం వల్ల నేను ఇంకా ధైర్యంగా ఉంటున్నానమాట. నైట్ టైంలో తెలిసిందే కదా, అందరూ పడుకుంటారు, మనకు బాగోపోతే ఏందో అనుకుంటాము, అలా అయిపోతుందన్నమాట. అందుకే వీడియోస్ కూడా అవ్వట్లేదు, ఏమనుకోకండి. నాకు మంచిగా ఉంటే నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ కూడా ఫోన్లో అడుగుతున్నారు ఏంటి వీడియోస్ చేయట్లేదు ఏంటి అని. ఇంకా నాకు హెల్త్ అనేది బాగోట్లేదు, అలా చేయట్లేదు అని చెప్పానమాట. మీకు కూడా ఏదో చిన్న అప్డేట్ ఇద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. మాకు పోస్టింగ్ కూడా వచ్చిందని చెప్పాను కదా ఫ్రెండ్స్, అది అస్సాం సైడ్ వచ్చిందనమాట. మాకు పోస్టింగ్ వచ్చి కూడా 6 months అలా అవుతుంది, కానీ మా హస్బెండ్ని డిలే చేయలేదన్నమాట. ఎందుకంటే తనకి ఇక్కడ ఏంటంటే ఆర్మీలో ఒకరికి ఇంకొకరు బదిలీ రావాలన్నమాట.
రిలీవర్ వస్తేనే ఇక్కడున్న అతన్ని డిలే చేస్తారనమాట. అలా చైన్ వైజ్గా జరుగుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ అతనికి రిలీవర్ రాకపోయేసరికి మా హస్బెండ్ని ఇంకా డిలే చేయలేదనమాట. అందుకే ఆగిపోయాము. అందుకే నేను అప్డేట్ కూడా ఇవ్వలేదు. ఎప్పుడైతుంది ఏంటో మా పోస్టింగ్ కూడా తెలియదు ఫ్రెండ్స్. పోస్టింగ్ అయితే అస్సాం సైడ్ వచ్చింది. అక్కడ క్వార్టర్స్ అవైలబుల్ అయితే ఉండవని చెప్పారు మా హస్బెండ్. అంటే తను లాంగ్ అయితే వెళ్తారనమాట. క్వార్టర్స్ ఒక చోట ఉంటే డ్యూటీ ఒక చోట అనమాట. నన్ను తీసుకెళ్ళడం కూడా కుదరదని చెప్పారు. మరి ఏమో ఎలా ఉంటుందో తెలీదు. ఇన్నాళ్ళు ఇక్కడ ఉండి మళ్ళీ వదులుతారు అన్న బాధ చాలా మైండ్లో ఉండేది. ఏదో దేవుణ్ణి అలా వేడుకోవడం వల్ల ఏమో నాకు కొంచెం డిస్టెన్స్ లాంగ్ అయిందనమాట. అంతే ఆర్మీ లైఫ్ అనేది. పైగా నాకు హెల్త్ కూడా బాగోకపోవడం వల్ల మా హస్బెండ్ కూడా చాలా టెన్షన్ తీసుకున్నారనమాట. అందుకే లీవ్ కూడా అనుకున్నారు. అంతే కదా, వైఫ్ అండ్ హస్బెండ్లో ఎవరికి ఏది బాగోకపోయినా సరే కంగారు అనేది. అలా నాకైతే చాలా ఇంకా నైట్ టైంలో అలా అలా అయ్యేసరికి తట్టుకోలేక ఏడుపు కూడా ఒక్కొక్కసారి ఏడ్చుకునేదాన్ని. ఇంత చిన్న వయసులో ఏంటి నాకు ఈ బాధ ఏంటని అలా అనిపించింది అనమాట. ఏదైతేమి ఇంకా 1 వీక్ అలా ఉంది కదా, 6th మేము అయితే ఇంటికి బయలుదేరుతామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు అలా వీడియోస్ రావట్లేదు కదా, కొంచెం అప్డేట్ అయితే ఛానల్లో మళ్ళీ వీడియో అనేది వెళ్ళకపోతే ఏమైతా అనేది ఇంతవరకు వచ్చి వీడియోస్ అనేది పెట్టకపోతే ఏమవుతుందా అన్న భయంతో ఇంకా మీకు అనేది అప్డేట్ ఇస్తున్నాను. చేస్తానన్నమాట కొంచెం ముందు నా హెల్త్ కూడా రికవరీ అయిన తర్వాత వీడియోస్ అనేది ట్రై చేస్తాను. వ్లాగ్స్ కూడా తీయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అవ్వట్లేదు ఏదేమైనా. ఓకే ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. అలాగే లాంగ్ వీడియోస్కి అయితే చూడండి. ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏ వీడియోస్ కావాలో చెప్పండి కామెంట్ సెక్షన్లో. నేను చేస్తానికి ట్రై చేస్తాను. అది నా హెల్త్ మంచిగా అయిన తర్వాత నేను చేస్తాను ఫ్రెండ్స్. ఈ గ్యాస్ట్రిక్ అనేది మరి ఎందుకు ఇలా వస్తుందో ఏంటో చిన్న వయసులో. నేనైతే ప్రెగ్నెన్సీ టైంలో చాలా అంటే చాలా పులుపు తినేసాను ఫ్రెండ్స్. బాగా అసలు విపరీతమైన పులుపు తిన్నాను. దానివల్ల గ్యాస్ ఎక్కువైందా అంటే ఆ టైం నుండి లైట్గా ఉండేది. నేను పట్టించుకోలేదన్నమాట. చాలా వరకు వదిలేసాను. లైట్గా ఉందిలే, తగ్గిద్దిలే అని చిన్నగా టాబ్లెట్స్ వేసుకున్నాను. అది నేను అశ్రద్ధ చేయడం వల్ల ఎక్కువైపోయింది. ఇక్కడ వాతావరణం సెట్ అవ్వట్లేదు ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఫుడ్లో తేడా వస్తుందో ఇంకా అలా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు కూడా ఎలా గ్యాస్ట్రిక్ అనేది చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు అది చిన్న ప్రాబ్లమే, కానీ నాకు హైగా ఎక్కువ అయ్యేసరికి నాకు భయం వేస్తుంది అనమాట. ఏ నైట్ టైంలో ఎలా ఉంటుందా, అన్నం అయితే తిన్నది మళ్ళీ ఎలా తింటున్నానో అలానే బయటకు వచ్చేస్తుంది. అలా అనేది భయం వేస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా బాధ ఇది అనమాట. మీలో ఎవరికైనా ఎలా చేస్తే తగ్గుతుంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను అవన్నీ టిప్స్ ఫాలో అవుతాను. ఓకే ఫ్రెండ్స్, లాంగ్ వీడియోస్కి అయితే సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ నాకు చాలా పర్లేదు, బాగానే ఉంది. లాంగ్ వీడియోస్ కూడా సపోర్ట్ ఇలానే చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్గా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.